హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే మార్నింగ్ వచ్చేసి రొట్టి చేశాను అన్నమాట. చూడండి, రాగి రొట్టి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆనియన్ ఒక 2 తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, మీకు మళ్ళీ సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని అంతా కలిపేసుకున్నాను వాటర్ వేసి. అలాగే ఇవి శనగిత్తనాలు కూడా వేసుకోవాలి, పల్లీలు అంటారు కదా తెలుగులో అయితే, ఇవి వేసుకున్నాను. అన్నీ వేసుకొని కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. చూడండి, ఇలాగా పెనం మీద పలసాగా తొట్టుకోవాల రొట్టి. మేమైతే వీక్లీ ఒక 3 times ఏమైనా చేస్తాం రొట్టి చేసుకొని ఇట్లా పలసాగా తింటే హెల్త్కి మంచిది. ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అలా తింటే మనకి నోరు చేదుగా ఉంటుంది కదా, అప్పుడు టేస్ట్ అనేది చిక్కుతుంది అనమాట. తినడానికి చాలా బాగుంటుంది. దీనికి సాంబార్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసింటాం కాబట్టి అనేసి బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా రాగి పిండి ఒకటే కాకుండా కొంచెం గోధుమ పిండి, రాగి పిండి, రైస్ పౌడర్ అది ఒకటి అంతా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. ఇలా చూడండి, ఇప్పుడు అంతా ఇలా డ్రై అయ్యాక ఆయిల్ ఈ సైడ్కి ఇలా అనుకొని చిన్నగా చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని దీనికి సాంబార్ ఏం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ వేసుకొని పోండి, మిస్ చేయొద్దండి. ఇప్పుడు అంతా ఇలా ఫుల్ అంతా అయ్యాక, హీట్ అయ్యాక సర్వ్ చేసుకొని తినడం మాత్రమే. సాంబార్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది రొట్టి టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.